వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మనమైతే గురుగారు జూలై 27 నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు శని వక్రగతి వల్ల ఏ రాశికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు అయితే తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి గురుగారు మనం వృశ్చిక రాశి దగ్గర ఉన్నాం. ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? వృశ్చికం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం 5వ స్థానంలో శని ఉన్నాడు. ఆయన వక్రించి 4 వైపు అతను ఇది తిరుగుతుంది, కానీ 4లోకి రాడు. బట్ 5th హౌస్లో ఉండే గ్రహం ఎప్పుడైతే వక్రించిందో దీనివల్ల కలిగే ఫలితాలంటూ కొన్ని ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైనా సరే శని వక్రగతి జరిగినప్పుడు శుక్రుడిని కూడా గమనించాలి. ఎందుకంటే శని శుక్రుడు బాగా ఫ్రెండ్స్. శని శుక్రుడు, శని బుధుడు వీళ్ళందరినీ గమనిస్తూ మనం ప్రెడిక్షన్స్ తీసుకోవాలి. అయితే ఇదొక టైప్ అయితే మనకి జన్మజాతకంలో గ్రహాలు వక్రించినందుకు కూడా కొంత ఫలితం ఉంటుంది. జనరల్ ఫలితం ఉంటుంది, స్పెసిఫిక్ ఫలితం ఉంటుంది. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే 5వ స్థానంలో ఉండేటువంటి శని వక్రించినందుకు సంతానాన్ని ఎప్పటి నుంచో విదేశాలకు పంపించాలి అని ఉన్నటువంటి కోరిక ఇక్కడ నెరవేరుతుంది. అలాగే గతంలో ఏవైనా మనం షేర్ మార్కెట్ రిలేటెడ్గా వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేశారు ఉదాహరణకి, వాటికి సంబంధించిన విషయంలో కూడా కొంత అభివృద్ధి కలగడము. అయితే ఇందులో ఆగస్ట్ ఎండింగ్ వరకు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనకి ప్రస్తుతం శుక్రుడు కేతువుతో ఉన్నాడు దశమంలో వృశ్చికం వారికి. శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడో ఆగస్ట్ 2 వరకు ఫస్ట్ వీళ్ళు ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు లగ్జరీ కారకుడు, కేతువు ఏంటంటే వాటిని బ్లాక్ చేసే కారకుడు. ఉన్న జాబ్లో ఏంటో నాకు అనుకున్నంత స్పేస్ దొరకట్లేదు, అవన్నీ చెప్పాల్సి వస్తుంది, ఇట్లా ఉండేది కాదు కదా, ఇవన్నీ ఇట్లా మారిపోయాయి, నేను మానేస్తాను. కానీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి మర్చిపోతాడు మనిషి. ఒక టైం నడిచేటప్పుడు ఎలా ఉంటుందంటే ఏముంది జాబ్ వస్తుందిలే రాదా అని ధీమాతో వెళ్ళిపోతాడు. కానీ ఒక్కొక్కసారి అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. కాబట్టి ఎవరైనా ఉద్యోగం మానేయాలి, మారాలనుకున్నప్పుడు 2వ జాబ్ చేతిలో ఉన్నప్పుడే కానీ మారొద్దు వృశ్చికం వారికి నేను చెప్పబోయేది. ఎందుకంటే శని 4th లార్డ్ 4th హౌస్లోకి వస్తున్నాడు. 4th హౌస్ వైపు ప్రయాణం జరుగుతుంది. అంటే ఏమిటి, ఇంట్లో కూర్చోబెట్టే ప్రయాణం జరుగుతుంది. 4th అంటే ఇల్లు కదా, అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ షేర్ మార్కెట్ సహజంగానే వృశ్చికం వారికి ఏంటంటే వీళ్ళ తత్వం కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వృశ్చికం వారికి. అంటే ఏదైనా ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, వృశ్చిక లగ్నం వాళ్ళు ఒకరు, మేషం వారు ఒకరు, తుల వారు ఒకరు, అలా లగ్నం వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరికైనా వేరే వాళ్ళకి మనం ఏదైనా ఇచ్చామంటే ఏంటి నాకు ఏది మరి వాళ్ళకే ఇస్తాం నాకు ఇవ్వాలి మాట్లాడతారు. సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది వీరికి. అలాంటప్పుడు ఈ శుక్రుడు నీచబడి 11లో ఉన్నప్పుడు, అది మనకి 2 ఆగస్ట్ ఎండింగ్ వరకు శుక్రుడు అక్కడ ఉంటాడు. ఉన్నందుకు పర్టికులర్గా వీళ్ళు వివాహ నిర్ణయాలు, ఆ వివాహ జీవితం విషయంలోని, షేర్ మార్కెట్ విషయాల్లోని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మట్టుకు సరే వచ్చిన లాభం చాలు అని చెప్పి మనం వెనక్కి తీసేసుకుంటారు. అలా తీసుకోవడం మంచిదని చెప్తాను నేను ఈ టైంలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా. అది ఓకే గురుగారు, ఇప్పుడు వక్రగతి గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం గురుగారు. ఈ శని అనే కాకుండా వీళ్ళు పుట్టినప్పుడు బర్త్ చార్ట్ ఉంటుంది కదా వృశ్చిక రాశి వారు, ఆ టైంలో కనుక వక్రగతి వేరే గ్రహాలు ఉన్నాయనుకోండి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భృగునందనాడి అనేటువంటి గ్రంథంలో భృగునందనాడి కాన్సెప్ట్లో వక్రించిన గ్రహాన్ని ఏం చెప్తారంటే పెండింగ్ కర్మ అంటాం. రకరకాల కర్మలు పెండింగ్ ఉంటాయి మనకి. ఒకరికి కొంతమందికి వర్క్లో పెండింగ్ ఉంటాయి, కొంతమందికి ఆధ్యాత్మికమైన పెండింగ్ ఉండొచ్చు, ఇంకొంతమందికి భూమి ఇవ్వాల్సింది ఏదైనా పెండింగ్ ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది చూడండి వాళ్ళ లైఫ్లో ఏంటో మా నాన్నగారు నేను పుట్టిన తర్వాత బాగా డబ్బులు సంపాదించారు, బాగా భూములు సంపాదించారు, నా పేరు మీద రాశారు, తర్వాత చచ్చిపోయారంట. అంటే అర్థం ఏంటి, అక్కడ ఈయనకి పెండింగ్ ఉన్నాడు, ఇలా కొడుకులకో మనవలకో పెండింగ్ ఉన్నాడు, వాళ్ళకి భూములు ఇవ్వాల్సింది. మరి ఆయన సంపాదించి ఈయనకి ఎందుకు ఇచ్చాడు? అదే అంటే వాళ్ళు అనుభవించే యోగం లేకుండా వీళ్ళకి ఈ జాతకుడి పెండింగ్ ఉన్నాడు. అవును, మనకి పిల్లలు ఎవరైతే మన కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ రుణం పడి ఉన్నారు మనకి. మనం వాళ్ళకి రుణపడి ఉంటాం. లేకపోతే
అందుకని ఈ సంపాదించింది మొత్తం వాళ్ళకి తీసుకెళ్ళి దారాదత్తం చేస్తారు. అంతే. వీడు తినేదంతా అంటే 3 పూటలు ఆ తిండి తింటాడు, 60-70 ఏళ్ళు వస్తే అయిపోతుంది అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ ఫలితాలు వేరే ఉంటాయి, లగ్నం బట్టి ఫలితాలు వేరే ఉంటాయి. అంటే జనరల్ ఫలితాలు ఏమిటంటే శని ఎవరికైనా వక్రించింది అంటే వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఓకే నేను ప్లేస్ మారితే బాగుంటుందా అనేదాన్ని చెక్ చేసుకోవాలి. శని అంటే కర్మ, జాబు వక్రించింది, ఓకే ప్లేస్ మారితే బాగుంటుందా. అయితే ఈ వృశ్చిక లగ్నం వారికి 3-4 అధిపతి అవుతాడు శని, 3rd and 4th లార్డ్. అందుకని ఏంటి సిబ్లింగ్స్తో ఉండేటువంటి ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా మారుతారు ఒక్కోసారి వీళ్ళు, స్పెసిఫిక్గా చూసుకుంటే ఇది వృశ్చిక లగ్నం. అయితే ఎప్పుడు కూడా ఏదైనా గ్రహం వక్రించినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి వృషభంలో వక్రించింది అనుకోండి శని, అప్పుడు ఏమవుతుంది మేషం వైపు వెళ్తుంది. మేషం నీచే కదా, నీచంలోకి వెళ్తుంది. అదే మేషంలోనే వక్రించడం నీచత్వం పోతుంది. అలాగే ఎక్కడైతే వక్రిస్తాడో ఆ తత్వాన్ని వదిలేసి పక్కదాన్ని పట్టుకుంటాడు, అక్కడ 159 గ్రహాలు చూసుకోవాలి. అదే జూపిటర్ అనుకోండి, ఈ జనరల్గా జూపిటర్ వక్రించినప్పుడు ఏంటి అంటే జీవుడు పాస్ట్ లైఫ్లో కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ ఉన్నాయి. అందుకే కొంతమంది చూడండి పుట్టినప్పటి నుంచి ఏంటోనండి పూజలు చేస్తూ ఉంటాడు, గుడ్లకి వెళ్ళిపోతుంటాడు, మన క్షేత్రాలకు వెళ్ళిపోతుంటాడు అని మాట్లాడుకుని ఉంటాం. ఎందుకు వెళ్ళిపోతున్నాడు రా, ఎందుకు పూజలు చేస్తున్నాడు అంటే అదంతే పాస్ట్ లైఫ్ పెండింగ్ కర్మ. అది ఎవరి జాతకంలోనే గురువు అంటే అలా. కాకపోతే ఇక్కడ ఏమిటి అంటే సంతానకారకుడు, ధనకారకుడు. ఈ ధన సంపాదన విషయంలో వక్రించినందుకు వెనక రాశిలో కనుక మంచి ప్లానెట్స్ ఉంటే వీరు విదేశాలకు వెళ్ళి సంపాదించుకోవడం, వేరే ప్రాంతాలకు మారడం వల్ల సంపాదించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సంతానం కూడా వేరే ప్లేసెస్కి వెళ్ళి సెటిల్ అవుతారని చెప్పచ్చు. ఇక శుక్రుడు, బుధుడు చూసుకుంటే బుధుడు ఈజ్ నాలెడ్జ్. అయితే వీళ్ళకి 8th and 11th లార్డ్ అవుతాడు కాబట్టి బుధుడు అకల్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ షేర్ చేయాలి వీళ్ళు. శుక్రుడు 7th and 12th లార్డ్ కాబట్టి వివాహకారకుడు, భార్యాకారకుడు అవుతాడు వీళ్ళకి. సర్వసాధారణంగా ఎవరికైనా శుక్రుడు వక్రించాడు అంటే ఏం చెప్తారంటే వీళ్ళకి సప్తమాధిపతి కాబట్టి వివాహం అయ్యే విషయంలో వృశ్చికం వారికి కనుక ఒకవేళ శుక్రుడు వక్రిస్తే దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి సంబంధాలు. అంటుంటారు సరే ఏంటంటే అసలు నిశ్చితార్థం కూడా అయిపోయింది, సడన్గా కుదరదని చెప్పేశారు, ఏంటని గొడవలు కూడా అయిపోతాయి కొన్నిసార్లు. అలాగా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా శుక్రుడు వక్రించాడంటే ఫిక్స్ అవ్వాలి మెంటల్లీ, ఓకే కొన్ని సంబంధాలు వెనక్కి వెళ్తాయి, తర్వాత సెట్ అవుతుంది, ఫైన్. ఇప్పుడు మనం చూడండి ఒక్కోసారి ఊళ్ళో బస్సులు పొలోమని వస్తుంటాయి, మనం కాలేజీలు వెళ్ళే టైంలో కూడా చాలా బస్సులు వస్తుంటాయి, ఫుల్ ఉందనగా దిగి అబ్బా ఇది వద్దులే ఇంకోటి వస్తుందిలే అని వెయిట్ చేస్తుంటారు. ఎందుకు ఆ బస్సులో ఎలా ఎక్కుతాం, కుదరదు, అంత ఫుల్ అయిపోయింది కదా అని 2-3 బస్సులు వెళ్ళాక తర్వాత ఖాళీ బస్సు ఎక్కితే ఎక్కేవాళ్ళు. అలా ఏంటంటే ఈ శుక్రుడు వక్రించినప్పుడు ఇది ఫిక్స్ అవ్వాలి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనే, వివాహం విషయంలోనే. బుధుడు కనుక వక్రిస్తే నాలెడ్జ్ షేర్ చేయాలని ఫిక్స్ అవ్వాలి. కుజుడు కనుక వక్రిస్తే వీళ్ళకి 1 and 6th లార్డ్ అవుతాడు కాబట్టి వీళ్ళు అప్పులు క్లియర్ చేసుకోగలరనే ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తాడు కుజుడు వృశ్చికం వారికి. ఎందుకంటే లగ్నాధిపతి షష్టమాధిపతి కాబట్టి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే ఏ గ్రహం వక్రిస్తే దానికి సంబంధించిన పెండింగ్ కర్మ ఉంది అని మైండ్లో పెట్టుకోవాలి. గురువు వక్రించాడు, కామ్గా నువ్వు టెంపుల్స్కి క్షేత్రాలు తిరుగు, అంతే, ఇంకోటి లేదు. అది నీకు పెండింగ్ కర్మ ఉంది, ఆ పెండింగ్ కర్మ అయిపోయేదాకా నువ్వు ఎక్కడికి ఓ భూమి మీద నుంచి. గురుగారు వీళ్ళు ఏ దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటే వీళ్ళు దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీరికి. ఈ ఆరాధన వల్ల ఏంటంటే అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదండి, ధనయోగం పెరుగుతుంది వీరికి. ఒకటి ఇప్పుడు ప్రస్తుతం పంచమంలో శని ఉన్నాడు కాబట్టి కాస్త ఈ నవరాత్రుల్లో, ఈ వారాహి నవరాత్రుల్లో చేసుకోవడము, కాలభైరవుడి యొక్క అష్టకం చదవడం చేయాలి. ముఖ్యంగా కాలభైరవుడు అష్టకం ఎవరైతే చదువుతారో కాలంలో జరిగేటువంటివి ఏవైతే మనకి టైం బాగాలేదంటారు చూసారా, టైం ఖచ్చితంగా బాగుంటుందండి. కాలభైరవుడు, కాళీ, కాలరాత్రి టైం మారుస్తుంది. అంటే గండం ఉంది అని చచ్చిపోవాలి, బతుకుతాడు కూడా ఆటోమేటిక్గా. అంటే చనిపోయినాడు బతుకుతాడు అని చెప్పట్లా, అక్కడ దాకా వెళ్ళి ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినవి నేను చాలా చూసా. కాలభైరవుడు చేయించుకున్న వాళ్ళకి డాక్టర్స్ కూడా ఇంకా రేపు ఎల్లుండో తీసుకెళ్ళిపోవాలండి, మీరు మీ వాళ్ళందరికీ చెప్పేసుకోండి అన్నది కూడా. ఒక కేసు అయితే వాళ్ళ భార్య చేసిందండి కాలభైరవుడికి ఫోన్ చేస్తే, కాలభైరవుడు చేయమ్మా నన్ను సరదా క్యాజువల్గానే సార్, నేను ఆ అమ్మాయి అంత సీరియస్గా తీసుకుంది అనుకోలే. డాక్టర్లు చేతులు ఎత్తేసారండి కానీ బతికేశాడు. తర్వాత ఇంకొక 20 ఏళ్ళు బతికాడు ఆయన. అంటే మనం ఇంట్లోనే అష్టకం చదువుకోవాలి. కాలభైరవుడు
కాళికా మాత, కాళీ ఉపాసన చేసిన వాళ్ళు 300, 500 బతికిన సంవత్సరాలు ఉన్నాయి. 300 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు అదే కాళీ ఉపాసన చేసేవాళ్ళు. ఎందుకంటే కాలమే కదండి మనల్ని అవును. కాలగర్భంలో కలిపేసేది. దాన్ని కంట్రోల్ చేసే దేవతను నువ్వు ఉపాసిస్తున్నావు, ఇంక నువ్వు కాలంలో ఎందుకు కలిసిపోతావు అట్లా. అవును, తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృశ్చిక రాశి వారికి మనకి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే శని వక్రగతిలో ఉంది. అలానే కాకుండా వీళ్ళు పుట్టినప్పుడు కనుక ఎలాంటి వక్రస్థితి ఉంది, వీళ్ళు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అన్న విషయాలు కూడా గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఎలాంటి సమస్యతో అయినా ఇబ్బంది పడుతున్నారు, గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.